వరదలతో అతలాకుతలమైన పంజాబ్కు ఢిల్లీ వంటి బీజేపీ పాలిత రాష్ట్రాలు సహా పలు రాష్ట్రాలు ఆపన్న హస్తం అందిస్తున్నాయి. ఆర్థిక సాయం, ఆహారం వంటి సహాయక సామగ్రి తరలింపు వంటివి చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు సహాయక నిధులు అందకపోవడం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పంజాబ్కు హర్యానా సీఎం నయాబ్ సింగ్ సైని 5 కోట్ల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు. 15 ట్రక్కుల సహాయక సామగ్రిని తరలించారు. ఢిల్లీ ప్రజల తరపున సీఎం రేఖా గుప్తా పంజాబ్ ముఖ్యమంత్రి సహాయక నిధికి 5 కోట్లు అందజేశారు. 52 ట్రక్కుల సహాయక సామగ్రిని తరలించారు. ఢిల్లీ, హర్యానా బీజేపీ పాలిత రాష్ట్రాలే కావటం గమనార్హం. అయితే కేంద్రం ఇప్పటివరకు పంజాబ్కి ఎలాంటి విపత్తు నిర్వహణ నిధులు ప్రకటించకపోవడంపై కాంగ్రెస్ మండిపడింది. వరదలు సంభవించినప్పుడు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ 1200 కోట్లు ఇచ్చారని గుర్తు చేసింది. ప్రభుత్వం ముందే అప్రమత్తం చేసి ఉంటే ఇంత నష్టం వాటిల్లి ఉండేది కాదని పేర్కొంది. కాగా సెప్టెంబర్ 9న ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ఆ సమయంలో పరిహారం ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.